వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్షరాల SIPB ఆమోదించిన పెట్టుబడుల వివరాలు. రాష్ట్రానికి అక్షరాల 1,14,000 కోట్ల పెట్టుబడులు. 1,14,000 కోట్ల పెట్టుబడులు. ఏ కంపెనీలు ఎంతెంత పెడుతున్నాయి? రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్లు, 200 ఉద్యోగాలు విశాఖపట్నం. షాన్వీర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2,600 కోట్లు, 800 ఉద్యోగాలు అనకాపల్లి. శ్రీ సిమెంట్ లిమిటెడ్ విస్తరణ 2,260 కోట్లు, 350 మందికి ఉద్యోగాలు పల్నాడు జిల్లా. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1,200 కోట్లు, 1,400 ఉద్యోగాలు దొనకొండ. JSW ఇండస్ట్రియల్ పార్క్ 531 కోట్లు, 45,000 ఉద్యోగాలు విజయనగరం. ఏరోస్పేస్ లిమిటెడ్ 510 కోట్లు, 1,400 ఉద్యోగాలు అనంతపురంలో. ఈ ఏరోస్పేస్ లిమిటెడ్ అంటే JK మెయిన్ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ అనమాట. అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ 319 కోట్లు, 7 ఉద్యోగాలు విశాఖపట్నం. అసెల్ AIG ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 300 కోట్లు, 300 ఉద్యోగాలు కర్నూలులో. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ 140 కోట్లు, 2,600 ఉద్యోగాలు విశాఖపట్నం. అలీప్ ఇండస్ట్రీస్ 36.25 కోట్లు, 3,000 ఉద్యోగాలు కర్నూలు ఓర్వకల్లులో పెడుతున్నటువంటిది. ఇక ఇంధన రంగానికి సంబంధించి మనం చూసినట్లయితే చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 12,906 కోట్లు, 3,000 ఉద్యోగాలు విజయనగరం PSP ప్రాజెక్టు. తర్వాత ACME ఊర్జా 1 ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్లు, 1,380 ఉద్యోగాలు అనంతపురం బ్యాటరీ స్టోరేజ్. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 2,000 కోట్లు, 1,380 ఉద్యోగాలు అనంతపురం, ఇది కూడా బ్యాటరీ స్టోరేజ్. ఆంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్ 15.10 కోట్లు, 5 ఉద్యోగాలు కర్నూలులో. ఇక ఆహార శుద్ధి రంగంలో రిలయన్స్ కన్జ్యూమర్స్ ప్రోడక్ట్స్ 750 కోట్లు, 500 ఉద్యోగాలు కర్నూలు. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ 208 కోట్లు, 66 ఉద్యోగాలు ఏలూరులో. SVF సోయా ప్రైవేట్ లిమిటెడ్ 201 కోట్లు, 436 ఉద్యోగాలు. రాష్ట్రంలో ఎక్కడ పెడుతున్నారు అనే దాని మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అలాగే ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 33 కోట్ల రూపాయలు, 200 ఉద్యోగాలు కర్నూలులో పెడుతున్నారు. ఇక పర్యాటక రంగంలో మైరా బేవ్యూ రిసార్ట్స్ 256 కోట్లు, ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తారనేది ఇంకా చెప్పలేదు విశాఖపట్నంలో. దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్లు, 400 మందికి ఉద్యోగాలు అమరావతిలో. సదరన్ గ్లోబ్ హోటల్స్ రిసార్ట్స్ 177 కోట్లు, 300 ఉద్యోగాలు అమరావతిలో పెడుతున్నారు. SVS కన్స్ట్రక్షన్స్ 87 కోట్లు, కాకినాడ కన్వెన్షన్ సెంటరు. తర్వాత శ్రీ వెంకటేశ్వర అలార్జీ ప్రైవేట్ లిమిటెడ్ 83 కోట్లు, 300 ఉద్యోగాలు శ్రీశైలంలో. VSK హోటల్స్ అండ్ రిసార్ట్స్ వాళ్ళు 55 కోట్లు, 98 ఉద్యోగాలు అరకు వ్యాలీలో పెడుతున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లిస్ట్. అలాగే మనకి ఇది కాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడుతున్నటువంటిది డేటా సెంటర్లు, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా అమరావతిలో వస్తున్నాయి. ఎంత ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించినటువంటివి దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అనేది ఆల్రెడీ మనం చూసాం. అయితే ఇక్కడ ప్రభుత్వానికి చెప్పదగినటువంటిది వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఈ విశాఖ డేటా సెంటర్ గురించో, గూగుల్ డేటా సెంటర్ గురించో, ఆర్సెలస్ మిట్టల్ గురించో, తర్వాత వీళ్ళ ముగ్గురే దాదాపు 1,00,000 కోట్ల పైన పెట్టుబడులు పెడుతున్నారు అనేది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది ఈ 5 సంవత్సరాల్లో టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చాలా ఘనంగా చెప్తున్నారు. వెల్ అండ్ అప్రిషియేటెడ్. నిజంగానే ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సమ్మిట్లు జరిగి నూడిల్స్ పాయింట్ వాళ్ళు, వీళ్ళు, అలాగే ఐప్యాక్ ప్రతినిధులు వాళ్ళ టీం వాళ్ళు సూట్లు వేసుకుని చక్కగా వచ్చేసి బిజినెస్ సమ్మిట్లో ఇన్ని లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 25 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేశారు. MOUలు కూడా కుదుర్చుకున్నటువంటి స్కిట్లు మనం చూసాం. ఈ ప్రభుత్వానికి అటువంటి మచ్చ రాకుండా ఉండాలంటే ఇక్కడ ప్రచారం ఎంతైతే చేస్తున్నారో, ప్రచారం మాత్రమే కాదు, దాని ఫలితం కూడా కంటికి కనిపించేలాగా, అంటే గ్రౌండ్ అవ్వాలి. వాళ్ళ ప్రకటనతో ఆగిపోవడం కాదు, వాళ్ళు గ్రౌండ్ అవ్వాలి. అక్కడికి వచ్చి వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పనులు ముందుకు తీసుకెళ్తేనే సరైనటువంటి ఒక ఫలితం కనిపిస్తుంది. లేదు అంటే ప్రచారార్భాటంగా మిగిలిపోతుంది తప్ప ఇది ఎందుకు పని చేయదు. సో పారిశ్రామికవేత్తలకి గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్లు పరుస్తూనే, మీరు రండి చేయండి అని చెప్తూనే సరైనటువంటి అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, మనం ఎప్పుడు పెట్టినా కూడా ఇబ్బంది లేదు, మనకి ఎటువంటి ఇబ్బంది రాదు అన్నటువంటి ఒక అలసత్వంలోకి వెళ్లకుండా, ఈరోజు అనుకున్నాము అంటే రేపటికల్లా గ్రౌండ్ అయ్యేలాగా. గ్రౌండ్ అంటే ఏదో రేపు పొద్దున కల్లా పెద్ద గ్రాఫిక్ బిల్డింగ్ కట్టేసి ఇందులో మేము 100 మందిని పెట్టేస్తున్నాం అని చెప్పడం ఇలా కాదండి. నిర్ణీత సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ పని రేపు ప్రారంభమయ్యి దశల వారీగా ముందుకు వెళ్ళినప్పుడే ప్రజల్లో నమ్మకం అనేది ఏర్పడుతుంది. రాజకీయంగా మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు, పెంచినటువంటి పెన్షన్లో రేపు మీకు ఓట్లు వెయ్యవు.
100%. ఏదైతే ఈ పెట్టుబడుల వివరాలు మనం తెలిపామో, ఇలాంటివి ఇంకా ఎన్నైతే చెప్తున్నారో, ఈ పెట్టుబడుల వివరాలు, ఆ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి మన పిల్లలకి ఉద్యోగాలు కనిపిస్తున్నాయి అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఓటు పరిగెత్తుకుని వస్తుంది మీ దగ్గరికి. అంతే తప్ప ప్రకటనల్లోనే ఉంటామంటే వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చినప్పుడు ఇంకేముంది సార్ మీకే మా ఓటు తప్పకుండా అని అందరు రాజకీయ నాయకులకి చెప్పి పంపిస్తారు. దట్ ఈస్ ద రియాలిటీ. సో పెట్టుబడులకు సంబంధించి మీకున్నటువంటి సందేహాలు కానీ, అనుమానాలు కానీ, అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.